Hello students. So now I'm going to start with the 8-mark questions of this chapter. Okay, environment and ecology and environment, chapter 8. So ఇందులో 8 marks and 2 marks చాలా ఇంపార్టెంట్. 4 marks 8 marks అవుతాయి, 4 marks కవర్ అవుతాయి. So please go through all the questions of this chapter. Okay, this chapter is important chapter. So we'll see. So food chain answer is very very important. So you should be perfect with this food chain answer. Lake ecosystem, food chain. I'll discuss some questions. All those questions are very important. Okay, so now we'll start with the food chains. Write a short note on various trophic levels in the typical ecosystem. ఈకోసిస్టమ్ అంటే ఏంటి? ఒక జీవావరణం. ఓకే, ఒక ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఒక ఈకోసిస్టమ్ అంటారు. అంటే అది ల్యాండ్ కావచ్చు లేదా వాటర్ కావచ్చు. దాంట్లో డిఫరెంట్ యానిమల్స్ జీవిస్తూ ఉంటాయి, అవునా? సో యానిమల్స్ అన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి. సో విల్ సీ అబౌట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈకోసిస్టమ్స్, ట్రాఫిక్ లెవెల్స్ అండ్ ఫుడ్ చైన్స్. సో ద సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రైట్? సో సన్ అనేది ఒక సోర్స్ లాగా పనిచేస్తుంది, అన్నిటికీ ఎనర్జీ సోర్స్ లాగా పనిచేస్తుంది. ఏదైనా ఎనర్జీ కావాలంటే ప్లాంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి? సన్ నుంచి ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీ ఆల్సో విల్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ లైట్, రైట్? సో ఎర్లీ మార్నింగ్ లైట్లో మనకి డి విటమిన్ రావడం జరుగుతుంది. సో అంటే వీఆర్ టేకింగ్ సమ్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ యాక్టివిటీస్. So it includes various food levels called trophic levels. Each level consists of similar group of animals. There exists link between one trophic level to the other trophic by passage of the energy flow from lower to higher or higher to lower. This link is called food chain. Okay, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, అలా టెరిషియల్ కన్జ్యూమర్స్ అని ఉంటాయన్నమాట. సో ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? ప్లాంట్స్, గ్రాస్, ఇదంతా కూడా. సో ఎవరైతే ఫుడ్ని డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటారో ఆ యానిమల్స్ని, ఆటోట్రోప్స్ అన్నీ కూడా ప్రొడ్యూసర్. అదొక ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అనమాట. నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్. సో ఈ డైరెక్ట్గా ఓన్లీ ప్లాంట్స్ని, గ్రాస్ని తినేటువంటి యానిమల్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. సో ఏవైతే ఈ గ్రాస్ని తిని ఉండేటువంటి ఇన్సెక్ట్స్ కానీ ఉన్నాయో వాటిని తినేటువంటి యానిమల్స్ని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. సో సెకండరీ కన్జ్యూమర్స్ అగైన్ వాటిని తినేటువంటి హయ్యర్ యానిమల్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఆర్ ప్లాంట్ ఉందనుకోండి, ఆ ప్లాంట్ యొక్క సీడ్స్ని ఇన్సెక్ట్స్ తింటున్నాయి అనుకుందాం. సో ఆ ఇన్సెక్ట్స్ని బర్డ్స్ తింటాయి, బర్డ్స్ని వేరే ఈగల్ తింటుంది. సో నార్మల్ బర్డ్ని ఈగల్ తినడం జరుగుతుంది. సో ఆ ఈగల్ని దానికంటే హయ్యర్ యానిమల్ లైక్ ఎనీ అదర్ యానిమల్ తినేటువంటి అవకాశం ఉంది. సో అలా డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంది. సో అలా 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి: గేజింగ్ ఫుడ్ చైన్, పారాసైటిక్ ఫుడ్ చైన్, డెట్రైటస్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో ఈ ఫుడ్ చైన్లో ఏమవుతుందంటే, దిస్ ఫుడ్ చైన్ కన్సిస్ట్ ఆఫ్ 4 ట్రాఫిక్ లెవెల్స్. 4 ట్రాఫిక్ లెవెల్స్ ఉండడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇన్ ఫ్యూ ఫుడ్ చైన్స్ అనదర్ ట్రాఫిక్ లెవెల్ కాల్డ్ క్లైమాక్స్ కార్నివర్స్ ఈస్ ప్రజెంట్ ఇన్ సమ్ ఫుడ్ చైన్స్. సో అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, సెకండ్ కన్జ్యూమర్స్. సో ఈ కన్జ్యూమర్స్లో నేను ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కన్జ్యూమర్స్ ఉంటాయని చెప్పాను. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఎవరు? హార్బివర్స్ని తినేటువంటివి, ఏవైతే లైక్ అంటే గ్రాస్ని తినేటువంటి యానిమల్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ అలా ఉన్నాయి కదా, వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారని చెప్పాను. నెక్స్ట్ యానిమల్స్ తినే వాటిని కార్నివర్స్ అంటారనమాట. ఓమ్నివర్స్ అంటే యానిమల్స్ని తింటాయి అండ్ ప్లాంట్స్ని కూడా తినేటువంటి వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ని కార్నివర్స్ అంటారనమాట. సో ఓమ్నివర్స్ అంటారు. కార్నివర్స్ అంటే ఓన్లీ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ని కార్నివర్స్ అంటారు. ఓమ్నివర్స్ అంటే ఏంటి? బోత్ ప్లాంట్ ఈటింగ్ అండ్ యానిమల్ ఈటింగ్ యానిమల్స్ని ఓమ్నివర్స్ అంటారు. ఓకే, సో హర్బివర్స్ అంటే ఏంటి? ఓన్లీ ప్లాంట్స్ని తినేటువంటి యానిమల్స్ని హర్బివర్స్ అంటారు అనమాట. సో హియర్ దిస్ ఫుడ్ చైన్ కన్సెప్ట్ 4 ట్రాఫిక్ లెవెల్. ఎన్ని 4 ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో క్లైమాక్స్ కార్నివర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో గేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ప్రిడేటరీ ఫుడ్ చైన్. ఇట్ బిగిన్స్ విత్ ద గ్రీన్ ప్లాంట్స్. ప్రొడ్యూసర్ చెప్పాను కదా, ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూసర్స్, ఎందుకంటే ఫస్ట్ అక్కడ నుంచి ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈజ్ ఆక్యుపైడ్ బై ద ప్లాంట్ వేర్ ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ ఆక్యుపైడ్ బై ద హార్బివర్స్, ప్రైమరీ కార్నివర్స్ అండ్ సెకండరీ కార్నివర్స్. సో ఇక్కడ ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్ అనమాట. హర్బివర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ తినేటువంటి ఇన్సెక్ట్స్ ఇవి ఉంటాయి కదా, జిరాఫీ ఉందనుకోండి, ప్లాంట్స్ని తింటుంది అది. సో అలా వాటిని హర్బివర్స్ అంటారు. నెక్స్ట్ హార్బివర్స్ని తినేటువంటి వాటిని ప్రైమరీ కార్నివర్స్.
అండ్ ప్రైమరీ కార్నివర్స్ని తినేటువంటి వాటిని సెకండరీ కార్నివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, దిస్ ట్రాఫిక్ లెవెల్ ఇన్ దిస్ ఫుడ్ చైన్ వేరీస్ ఫ్రమ్ 3 to 5 లెవెల్స్. సో చూడండి, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ రోజ్ బుష్, ఒక చిన్న ప్లాంట్. వీటిపైన ఆధారపడేటువంటి యాఫిడ్స్, ఓకే, యాఫిడ్స్. నెక్స్ట్ దాన్ని సెకండ్ ట్రాఫిక్ లెవెల్గా డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ ఈ యాఫిడ్స్ని తినేటువంటి వాటిని స్పైడర్స్ తింటాయి. సో థర్డ్ ట్రాఫిక్ లెవెల్. అండ్ దెన్ ఈ స్పైడర్స్ని స్మాల్ బర్డ్స్ తింటాయి. సో ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్. అండ్ ఫైనలీ హాక్, ఫిఫ్త్ ట్రాఫిక్ లెవెల్. సో 4 to 5 ట్రాఫిక్ లెవెల్స్ ఉండడం జరుగుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ గ్రాస్ని గ్రాస్ హాపర్ తింటుంది. ఈ గ్రాస్ హాపర్ని ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ని స్నేక్ని హాక్ తింటుంది. సో హియర్ గ్రాస్ ఈజ్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. గ్రాస్ హాపర్ ఈజ్ ద herbivore which is eating the grass, and then frog is eating grasshopper. This frog is primary carnivore, and then this frog is eaten by snake, and this is secondary carnivore, and this is tertiary carnivore. Ala hawk. Next, plants, caterpillars, lizard and snake. So ప్లాంట్స్ని తినేటువంటి వాటిని క్యాటర్పిల్లర్స్ తింటాయి జనరల్గా. సో హెర్బివర్స్ అంటాం. ఈ హెర్బివర్స్ని లిజర్డ్ తింటుంది. సో దిస్ ఇస్ ప్రైమరీ కార్నివర్, దెన్ సెకండరీ కార్నివర్. అలా నెక్స్ట్ ఫైటోప్లాంక్టాన్స్. సో వాటర్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, సమ్ ఆల్గే, సమ్ అంటే ఫోటోసింథటిక్ ఆల్గే అలా ఉంటాయి అనమాట. సో ఫైటోప్లాంక్టాన్స్ అంటారు. సో హియర్ జూ ప్లాంక్టాన్, దిస్ ఆర్ ఈటెన్ బై జూ ప్లాంక్టాన్, అండ్ జూ ప్లాంక్టాన్ ఈజ్ ఈటెన్ బై ఫిష్. వాటర్లో ఉండేటువంటి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అలాంటివి ఉంటాయి అనమాట. ఆల్గే అలా ఫంగే ఉంటాయి, వాటిని జూ ప్లాంక్టాన్, ఫైటోప్లాంక్టాన్ అంటారు. నెక్స్ట్ ఈ యానిమల్స్, స్మాల్ యానిమల్స్ విచ్ ఆర్ హెల్పబుల్ టు సింథసైజ్ ఫుడ్, జూ ప్లాంక్టాన్స్. నెక్స్ట్ ఫిషెస్, దెన్ దిస్ ఫిష్ ఈజ్ ఈటెన్ బై బర్డ్స్. అలా గ్రాస్ ఈజ్ ఈటెన్ బై గోట్, అండ్ గోట్ ఈజ్ ఈటెన్ బై మ్యాన్. అలా సో మినిమం 4 ట్రాఫిక్ లెవెల్స్ ఉండడం జరుగుతుంది గేజింగ్ ఫుడ్ చైన్లో. నెక్స్ట్ కమ్స్ పారాసైటిక్ ఫుడ్ చైన్. పారాసైట్ అంటే ఏంటి? ఏదైనా వేరే దానిపైన ఆధారపడి ఉండేటువంటి దాన్ని పారాసైట్ అంటాం జనరల్గా. అంటే హోస్ట్ పైన, అతిథి పైన ఆధారపడి ఉండేటువంటి దాన్ని పారాసైట్ అంటాం. సో ఇక్కడ పారాసైటిక్ ఫుడ్ చైన్లో ఏమవుతుంది అంటే, ఇది కూడా సేమ్ ప్రిడేటర్ ఫుడ్ చైన్ ఒక పార్ట్ అనమాట. ఇది కూడా ఎనర్జీ అనేది లార్జ్ ఆర్గానిజమ్స్ నుంచి చిన్న ఆర్గానిజమ్స్కి వెళ్తుందనమాట. ఇక్కడ జనరల్గా ఏమైంది, చిన్న ఆర్గానిజమ్స్ నుంచి లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ అనేది పాస్ అయ్యింది. బట్ ఇక్కడ పారాసైటిక్ ఫుడ్ చైన్లో ఏమవుతుంది, రివర్స్ అనమాట. పెద్ద ఆర్గానిజం నుంచి చిన్న ఆర్గానిజంకి ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద చెట్టుని తీసుకుందాం, ట్రీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. ఈ చెట్టు పైన ఏముంటాయి, చాలా బర్డ్స్ షెల్టర్ తీసుకుంటాయి. అవునా, ఎన్నో రకాల బర్డ్స్ షెల్టర్ తీసుకుంటాయి. ఆ బర్డ్స్ పైన ఏముంటాయి, అన్ని పారాసైట్స్ ఉంటాయి. అవునా, ఎక్టోపారాసైట్స్, ఎండోపారాసైట్స్. బర్డ్స్ లోపల పారాసైట్స్ ఉంటే వాటిని ఎండోపారాసైట్స్ అంటాం. బాడీ పైన ఉంటే ఎక్టోపారాసైట్, అవుట్ సైడ్ ద బాడీ. ఓకే, ఎక్టోపారాసైట్స్ అంటాం. అర్థమైందా? సో పారాసైటిక్ ఫుడ్ చైన్, హియర్ ద ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హయ్యర్ ఆర్గానిజమ్స్ టు లోవర్ ఆర్గానిజం. లార్జ్ ఆర్గానిజం నుంచి చిన్న ఆర్గానిజమ్స్కి ఇది ఎనర్జీని పాస్ చేస్తుంది అనమాట. అంటే ఒక చెట్టు అనేది, ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ తీసుకున్నాం, ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఆ ట్రీ పైన ఎన్నో బర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ట్రీ నుంచి బర్డ్స్కి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఆ బర్డ్స్ నుంచి ఎక్టోపారాసైట్స్ ఆర్ ఎండోపారాసైట్స్కి ఫుడ్ మెటీరియల్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో అలా ఎనర్జీ అనేది హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి వెళ్తుంది పారాసైటిక్ ఫుడ్ చైన్లో. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ డెట్రైటస్ ఫుడ్ చైన్. సో డెట్రైటస్ ఫుడ్ చైన్లో ఏమవుతుంది అంటే, డెడ్ మెటీరియల్ పైన స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చైన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ద ఫుడ్ చైన్ స్టార్ట్స్ ఫ్రమ్ డెడ్ ఆర్గానిక్ మెటీరియల్. డెట్రైటస్ అంటేనే డెడ్ మెటీరియల్. ఏదైనా సరే చనిపోయిన తర్వాత ఆకులు పడిపోతాయి కదా నేలపైన, దాన్ని డెట్రైటస్ అంటారు. నెక్స్ట్ చనిపోయిన తర్వాత యానిమల్స్ ఉంటాయి కదా, వాటిని డెట్రైటస్. సో మురుగుతున్నటువంటి ఆ ఫుడ్ మెటీరియల్ అని దానిపైన ఎన్నో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, సో మైక్రో ఆర్గానిజమ్స్. సో ఆ చైన్ అనమాట ఫుడ్ చైన్. సో ఎగ్జాంపుల్ లీఫ్ లిటర్, అంటే ఆకులని రాలిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఎలా అయిపోతుంది మట్టిలో, దాన్ని లిటర్ అంటారు అనమాట. నెక్స్ట్ డెడ్ బాడీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ ఉంటాయి కదా వాటిని. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డీకంపోజర్స్ విచ్ ఆర్ హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్. డీకంపోజర్స్ అంటే ఫుడ్ని ఇక్కడ డిగ్రేడ్ చేస్తాయి. చనిపోయినటువంటి మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని డిగ్రేడ్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ని డీకంపోజర్స్ అంటారు. ఇవి హెటరోట్రాఫిక్ అనమాట, అంటే అవి తనకు తాను ఫుడ్ ప్రిపేర్ చేసుకోవు. సో ఈ చనిపోయినటువంటి ఫుడ్ మెటీరియల్గా యూజ్ చేసుకుంటాయి అనమాట. చనిపోయినటువంటి ఆకుల్ని,
చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని ఫుడ్ మెటీరియల్గా యూజ్ చేసుకుంటాయి. అండ్ డీగ్రేడ్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ టు ద అదర్ ఆర్గానిజమ్స్. సో ఇవి డెడ్ మెటీరియల్ని, ఆర్గానిక్ మ్యాటర్ని, న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే ఆర్గానిజమ్స్కి ఎనర్జీ కింద పాస్ చేస్తాయి అన్నమాట. సో వీటిని సాప్రోట్రాఫ్స్ అని కూడా అంటారు. ఓకే, సో దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సాప్రోట్రాఫ్స్. Decomposers secretes digestive enzymes that break the dead material and waste material into the useful absorbable substances. ఏదైతే చనిపోయినటువంటి మెటీరియల్, ఆర్గానిక్ మ్యాటర్ ఉందో దాన్ని డిగ్రేడ్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ని సెక్రీట్ చేస్తాయి. ఎవరు? డికంపోజర్స్ అంటే ఎవరు? పారాసైట్స్ అనమాట. డికంపోజర్స్ అంటే ఎవరు? డెడ్ మెటీరియల్ పైన ఫుడ్ని విచ్ఛిన్నం చేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. సో డికంపోజర్స్ అంటారు. నెక్స్ట్, ఆ డికంపోజర్స్ నుంచి విడుదలైనటువంటి ఎంజైమ్స్ ద్వారా డెడ్ మెటీరియల్ డిగ్రేడ్ అవుతుంది. అలా డిగ్రేడ్ అయ్యి ఫైనల్గా అవసరమైనటువంటి సబ్స్టెన్సెస్ని అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఎగ్జాంపుల్ డెట్రైటస్, అంటే చనిపోయినటువంటి మెటీరియల్ ఏదైనా సరే దాన్ని డెట్రైటస్ అంటాం. ఎర్త్ వామ్స్ అన్నీ ఏం చేస్తాయి? దీన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. డెడ్ మెటీరియల్ అంతా కూడా బ్రేక్ చేసి ఈ ఎర్త్ వామ్స్ ఫుడ్గా తీసుకుంటాయి. ఆ ఫుడ్గా తీసుకున్నటువంటి ఎర్త్ వామ్స్ని ఫ్రాగ్స్ తింటాయి. ఆ ఫ్రాగ్స్ని స్నేక్స్ తింటాయి. అలా. సో ఎనర్జీ అనేది ఇక్కడ ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజమ్స్ డెడ్ మెటీరియల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫుడ్ చైన్, కాబట్టి దీన్ని డెట్రైటస్ ఫుడ్ చైన్ అంటారు. డిఎఫ్సి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెట్రైటస్ ఫుడ్ చైన్. అంటే డెట్రైటస్ ఫుడ్ చైన్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో ఇన్ ద టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఎ మచ్ లార్జ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోస్ త్రూ ద detritus food chain through the grazing food chain. Next, detritus food chains may be connected with the detritus food chain at some levels. Few organisms of detritus food chain may form the prey of grazing food chain. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సో మ్యాక్సిమం ఎనర్జీ అనేది జనరల్గా ఈ డెట్రైటస్ ఫుడ్ చైన్ ద్వారానే పాస్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు డెడ్ మెటీరియల్ కానీ డెడ్ లీవ్స్ ఇవన్నీ కూడా డికంపోజ్ అవ్వాలి. సో అందుకనే ఈ డెట్రైటస్ ఫుడ్ చైన్ ద్వారా ఎనర్జీ అనేది చాలా ఫ్లో అవుతుందని చెప్తున్నారు అనమాట. సో గేజింగ్ ఫుడ్ చైన్కి డెట్రైటస్ ఫుడ్ చైన్కి కనెక్షన్ ఉంది. ఈ డెట్రైటస్ ఫుడ్ చైన్ అనేది ప్రే కింద పనిచేస్తుంది. మే ఫార్మ్ ద ప్రే ఆఫ్ ది గేజింగ్ ఫుడ్ చైన్. సో గేజింగ్ ఫుడ్ చైన్లో కూడా ఇది డెట్రైటస్ ఫుడ్ చైన్లో ఉండేటువంటి అర్థము ప్రే లాగా పనిచేస్తుంటాయి. అంటే గేజింగ్ ఫుడ్ చైన్స్ ఉంటాయి కదా, దాంట్లో యానిమల్స్ ఈ అర్థంని తింటాయి అనమాట. సో అంటే అర్థం చనిపోతుంది కాబట్టి దీన్ని ప్రే అంటాం. సో ఇక్కడ గేజింగ్ ఫుడ్ చైన్ అనేది ప్రిడేటర్ చైన్ కదా, సో దీన్ని తింటుంది. సో అందుకే ఇది ప్రే కింద పనిచేస్తుందని చెప్తున్నారు. ఫైన్. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ గేజింగ్ ఫుడ్ చైన్. Fine. So this is very important question. So please go through this question. Okay. So how many types of food chains are present? 3 types: grazing food chain, parasitic food chain, detritus food chain. So grazing food chain lo it starts with the trophic level 1 to 4, generally 4 or 5. Next అంటే grass plants నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ parasitic food chain లో ఇక్కడ లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్ నుంచి లోవర్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇక్కడేమో లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ ఫ్లో అయింది. ఇక్కడ హయ్యర్ ఆర్గానిజమ్స్ నుంచి అంటే పారాసిటిక్ ఫుడ్ చైన్లో హయ్యర్ ఆర్గానిజమ్స్ నుంచి లోవర్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ ఫ్లో అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక పెద్ద చెట్టు నుంచి చిన్న బర్డ్స్ నుంచి మళ్ళీ పారాసైట్స్కి ఫుడ్ అనేది ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, గ్రాస్ నుంచి గ్రాస్ హాపర్ నుంచి అంటే మిడతలు, గ్రాస్ హాపర్ అంటే ఫ్రాగ్ అంటే తెలుసు, కప్ప నుండి స్నేక్, పాము నుంచి హ్యాక్ అంటే ఈగల్ టైప్. ఓకే, అలా. సో ఇలా గద్ద అంటాం కదా, అలా. నెక్స్ట్ డెట్రైటస్ ఫుడ్ చైన్లో ఉంది డెడ్ మెటీరియల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ రాసి ఒక 2 ఎగ్జాంపుల్స్ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆన్సర్ రాసాను అనుకోండి, మీకు 8 మార్క్స్ వస్తాయి. సో ప్లీజ్ గో త్రూ దిస్ ఆన్సర్ అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.